5000 సంవత్సరాల క్రితం ఒక అందమైన అబ్బాయి ఈ బృందావనాన్ని తన ఇంటిగా మార్చుకోవడానికి వచ్చాడు. తను తన బాల్యాన్ని ఇక్కడే ఎంతో సంతోషంగా గడిపాడు. ఈ ఊరి ప్రజల్ని ఎంతో రంజింపజేశాడు. ఈ ఊరిని నందనవనంగా మార్చేశాడు. తన ఆటపాటలతో స్నేహితుల్ని సంతోషపరిచేవాడు. తన పాదముద్రలను అడవి తల్లికి వదిలేసి వెళ్లిపోయాడు. అవి ఇప్పటికీ గుర్తులుగా నిలిచిపోయాయి. ఈ నందనవనంలో అందమైన ఇళ్ళు, అందమైన చెట్లు, ఎంతో ప్రశాంతమైన వాతావరణం, ఇవన్నీ యమునా నదీ తీరాన్నే ఉన్నాయి. తన మహిమలను అందరికీ తెలియజేయడానికే భారతదేశంలో లిఖించబడిన గ్రంథమే ఆయన చరిత్ర గురించి తెలియజేస్తుంది. ఆ విధంగా తెలియజేసే గ్రంథం పేరే మహాభాగవతం. ఈ కథను విన్న వాళ్ల మనసుల్లో ఆయన శాశ్వతంగా నిలిచిపోయారు. ఆయనే శిల్పి కృష్ణుడు, ఈ బృందావనానికి ముద్దుల పుత్రుడు.